Hello students, today topic is mode. Mode is belongs to the measures of central tendency. Statistical measures are divided into two types. First one is measures of central tendency, second one is measures of dispersion. Measures of central tendency having the five types. First one mean, second one median, third one mode, fourth one geometric mean, fifth one harmonic mean. Today topic is mode. First of all, definition of mode, determination of mode in discrete frequency distribution, calculation of mode in continuous frequency distribution. మనం మోడ్ మీద 5 టైప్స్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే ఇండివిజువల్ సిరీస్ మీద, నెక్స్ట్ సెకండ్ వన్ ఏందేమో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ మీద, థర్డ్ వన్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ మీద. కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఎక్స్క్లూజివ్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, సెకండ్ వన్ ఇంక్లూజివ్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా. నెక్స్ట్ మోడ్ అంటే ఏంది, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రిపీటెడ్ ఐటమ్. ఓకేనా. మోర్ ఫ్రీక్వెంట్లీ అక్కర్డ్ ఐటమ్ ఈజ్ కాల్డ్ యాజ్ మోడ్. ఓకేనా. నెక్స్ట్ డెఫినేషన్, మోడ్ ఈజ్ ది అనదర్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ద మోడ్ ఆర్ ద మోడల్ వాల్యూ ఈజ్ దట్ వాల్యూ ఇన్ ఎ సిరీస్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ డాటా విచ్ అక్కర్ విత్ గ్రేటెస్ట్ ఫ్రీక్వెన్సీ. అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఏదైతే రిపీట్ అయి ఉంటుందో దాన్నే మోడల్ వాల్యూ అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ దిస్ డాటా ఈజ్ బిలాంగ్స్ టు ది ఇండివిజువల్ సిరీస్. ఓకేనా. ఫైండ్ ది మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండివిజువల్ సిరీస్ ఆఫ్ స్కోర్స్. ఓకేనా. 9, 9, 10, 11, 11, 11, 12, 14, 14, 17 ఉంది. ఈ డాటాలు ఏం చేయాలి, మనం మోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. మోడ్ అంటే తెలుగులో బహుళికం అంటారు. ఓకేనా. ఈ మోడ్ అంటే ఇందులో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రిపీటెడ్ ఐటమ్ ఏదైతే ఉంటుందో దాన్నే మోడ్ అంటాం. ఓకేనా. ఇక్కడ 9 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, నెక్స్ట్ 10 ఓన్లీ 1 టైం, నెక్స్ట్ 11 3 టైమ్స్, అంటే 9 కంటే 11 ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది. ఓకేనా. నెక్స్ట్ 12 1 టైం, 14 2 టైమ్స్. ఓకే. అంటే ఇక్కడ 11 అనేది మోర్ దెన్ 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి అది 11 ఈజ్ ఏ మోడ్ అయింది. ఓకేనా. హియర్ ఆర్ ది ఓన్లీ అబ్జర్వేషన్ అండ్ ది అబ్జర్వేషన్ 11 యాజ్ ది మ్యాక్సిమం frequency. Therefore 11 is the mode of the given individual series of the data. Okay na. This is a solution for the individual series data. Okay. Next, determination of mode in discrete frequency distribution. Okay na. ఇప్పుడు చూసింది ఇండివిజువల్ సిరీస్లో, ఇప్పుడు చూడబోయేది ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ మీద. ఓకేనా. ఇన్ ది కేస్ ఆఫ్ discrete frequency distribution, mode can be located సింపుల్ బై ది ఇన్స్పెక్షన్. అంటే ఎక్కువ టైమ్స్ ఏదైతే రిపీట్ అవుతుందో దాన్నే మనం మోడ్గా తీసుకుంటాం. ఓకేనా. హియర్ ది వేరియట్ హ్యావింగ్ ది మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ విల్ బి ది టేకెన్ యాజ్ మోడ్. ఎక్కువ ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మోడ్గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా. డిటర్మైన్ మోడ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డాటా. ఎక్స్ వాల్యూస్ ఆర్ 10, 12, 14, 16, 18, 20, 22. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 4, 6, 10, 11, 21, 10, 5. ఓకే. ఇది డాటా గివెన్ క్వశ్చన్. ఇది మనం దీనికి మోడ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ ది అబోవ్ ఆఫ్ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ద వేరియట్ వాల్యూ 18 యాజ్ ది మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 21. దేర్ఫోర్ 18 ఈజ్ ద మోడ్ ఆఫ్ ది గివెన్ డాటా. ఓకేనా. ఇందులో 10 అనేది 4 టైమ్స్ రిపీట్ అయింది, 12 అనేది 6 టైమ్స్, 14 అనేది 10 టైమ్స్, 16 అనేది 11 టైమ్స్, 18 ఈజ్ రిపీటెడ్ 21 టైమ్స్. అంటే ఈ రిమైనింగ్ వాటితో చూసుకుంటే 18 ఈజ్ రిపీటెడ్ 21 టైమ్స్. దెర్ఫోర్ ద మోడ్ ఆఫ్ ది గివెన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 18. ఓకే. దిస్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఓకే. నెక్స్ట్ సెకండ్, క్యాల్కులేషన్ ఆఫ్ మోడ్ ఇన్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. If the data are given in class intervals, then the following formula is used to calculate the mode. Okay na. Mode ki formula L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into C. Okay na. Here L is the lower limit of the model class. Next F1 frequency of model class. Okay. highest frequency, F1 means the highest frequency of the model class. Next F0 frequency of the class prior to the model class, అంటే preceding value. మోడల్ క్లాస్ ఏదైతే హైయెస్ట్ రిపీటెడ్ వాల్యూ ఉంటుందో దాని ప్రిసీడింగ్ వాల్యూని F0 అంటారు. ఓకేనా. నెక్స్ట్ F2 frequency of the class subsequent to model
క్లాస్ అంటే నెక్స్ట్ వాల్యూ మోడ్ ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉందో దాన్ని నెక్స్ట్ వాల్యూని ఏమంటారంటే F2 ఈజ్ కాల్డ్ యాజ్ ది F2 ఓకేనా. నెక్స్ట్ సి విడ్త్ ఆఫ్ ది మోడల్ క్లాస్ ఏదైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో దానికి ఏదైతే అబ్జర్వేషన్ క్లాస్ ఇంటర్వెల్ ఉంటుందో దాన్ని సి అంటారు అంటే లెంత్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డాటా రిగార్డింగ్ ది ఇన్కమ్స్ ఆఫ్ 100 ఫ్యామిలీస్ ఫైండ్ అవుట్ ది యావరేజ్ ఇన్కమ్ బై ది మీన్స్ ఆఫ్ మోడ్ ఓకేనా. దిస్ ఈజ్ ఇన్కమ్ అప్ టు 1500 to up to 1500 number of families are 18. Next 1500 to 2500 families are 10 okay. Next 25 to 4000 15, 4000 to 5000 25, 5000 to 6000 12, 6000 to 8000 11, 8000 to 10000 7 okay na. Above 1 lakh 2 families okay. This type of data is called as the exclusive continuous frequency distribution okay na. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో అప్ టు ఉంది, ఎండింగ్లో ఎబో అని ఉంది అంటే దిస్ టైప్ ఆఫ్ డాటా ఈజ్ కాల్డ్ ఎస్ ఓపెన్ ఎండ్ ఎక్స్క్లూజివ్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం ఫైండ్ అవుట్ చేయాలి F1 ఏంటి, F2 ఏంటి, లోయర్ లిమిట్ ఏంటి అన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రిపీటెడ్ ఐటమ్ ఏముంది, ఇక్కడ ఫ్యామిలీ ఏముంది 25 ఉంది. 4000 to 5000 వాళ్ళు 25 ఉన్నారు. ఈ 25 ఈజ్ కన్సిడర్ యాజ్ ది F1 ఓకేనా. F1 నెక్స్ట్ F1కి బిఫోర్ 1 F0 ఓకేనా, F0 నెక్స్ట్ F1 హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 25 ఉంది, దాని ప్రెసిడింగ్ ఇన్కమ్ ఏముంది 4000 to 5000 ఉంది. దీంట్లో లోయర్ లిమిట్ ఏముంది 4000 ఓకేనా. 4000 ఈజ్ కన్సిడర్ యాజ్ L ఓకేనా. నెక్స్ట్ టేబుల్లో L ఈజ్ 4000, 15 ఈజ్ F0, 25 ఈజ్ F1, 12 ఈజ్ F2 ఓకేనా. ఇవన్నీ వాల్యూస్ మనకు తెలుసు. తర్వాత ఫార్ములా సబ్స్టిట్యూట్ ఒకసారి ఫార్ములా మళ్ళీ ఒకసారి చూద్దాం. మోడ్ L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ C. L మీన్స్ లోయర్ లిమిట్, F1 మీన్స్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, F0 మీన్స్ ప్రిసీడింగ్ ఆఫ్ ది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, F2 మీన్స్ ఆఫ్టర్ ది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఓకే. నెక్స్ట్ C మీన్స్ ది లెంత్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ ఓకేనా. ఈ వాల్యూస్ అన్నింటినీ అందులో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఆన్సర్ వస్తుంది ఓకేనా. నెక్స్ట్ మెరిట్స్ ఆఫ్ ది మోడ్ ఓకేనా. ఫస్ట్ మెరిట్ ఇట్ ఈస్ కంపారేటివ్లీ ఈజీ టు అండర్స్టాండ్ అంటే మిగతా మీన్ మీడియన్ విత్ కంపేర్ టు మీన్ మీడియన్తో పోలిస్తే మోడ్ అనేది ఈజీగా చేయొచ్చు. క్యాలిక్యులేషన్ పార్ట్స్ ఎక్కువ ఉండవు, నెక్స్ట్ ఆల్జిబ్రిక్ పార్ట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అన్నట్టు ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ డిస్క్రిప్టివ్ మెజర్స్ ఆఫ్ యావరేజ్ ఓకేనా, డిస్క్రిప్టివ్ ఫామ్లో కూడా ఉంటుంది ఓకే. నెక్స్ట్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై ది ఎక్స్ట్రీమ్ ఐటమ్స్ అంటే లాస్ట్ వాల్యూ అంటే ఇంతకుముందు మనం చూసిన డాటాలో ఫస్ట్ వాల్యూ మెన్షన్ చేయలేడు, నెక్స్ట్ లాస్ట్ దాంట్లో ఎబో వాల్యూ అన్నాడు కాబట్టి ఫస్ట్ లాస్ట్ టర్మ్స్ మెన్షన్ చేయడు కాబట్టి ఇటువంటి టైప్ ఆఫ్ కాల్డ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటారు ఓకేనా. ఇటువంటి డాటాకైనా కూడా మోడ్ అప్లై చేయొచ్చు. ఇట్ కెన్ బి అప్టైన్డ్ ఈవెన్ ఇఫ్ ది ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆర్ నాట్ గివెన్ ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇట్ కెన్ బి డిటర్మైన్డ్ ఫర్ ఓపెన్ ఎండ్ డిస్ట్రిబ్యూషన్ ఓకేనా. నాట్ నోన్ ది లోయర్ లిమిట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్, upper limit of the last class interval okay na. Next fifth one it can be located graphically while mean cannot be ascertained through the graph okay na. mean find out చేయలేని టైంలో కూడా మనం మోడ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకేనా. లాస్ట్ వన్ మోడ్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ యాజ్ ది మోస్ట్ టిపికల్ వాల్యూ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఓకేనా. therefore it is a useful average for many practical situations such as యావరేజ్ సైజ్ ఆఫ్ ది షూ, ఎవరైతే ఎక్కువ షూస్ ఎక్కువ ఏదైతే సైజ్ అమ్ముడిపోతాయో దాన్ని మోడ్ అని చెప్తాం ఓకే. నెక్స్ట్ సెకండ్ యావరేజ్ ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ ఓకే. నెక్స్ట్ ద యావరేజ్ టైప్ ఆఫ్ డ్రెస్, స్మాల్ బిగ్ అటువంటివి ఉంటాయి కదా, అందులో ఏవి ఎక్కువ సేల్స్ అవుతాయో వాటిని మనం మోడ్గా చెప్తాం ఓకేనా. యావరేజ్ వేజెస్ అండ్ సో ఆన్. నెక్స్ట్ డిమెరిట్స్ ఇట్ ఈస్ నాట్ ప్రెసిసివ్లీ defined okay na. Next it is not based on the all the observations, mode is not depending on the all observations okay na. Next it is not capable of being handled algebraically as it is value is not based on the all the observations okay na. అక్కడ ఉన్న వాల్యూయే వస్తుంది. ఇప్పుడు మనం ఎవరైతే హైయెస్ట్ రిపీట్ అవుతుందో దాన్ని తీసుకోండి. నెక్స్ట్ ద మోడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ మెనీ కేసెస్ వైల్ దేర్ మే బీ మోర్ దెన్ వన్ మోడ్ ఇన్ ది అదర్ కేసెస్ ఓకేనా. ఒకవేళ ఎక్కువ ఐటమ్స్ చాలా టైమ్స్ రిపీట్ అయితే దాన్ని చెప్పలేము ఒక్కొక్కసారి. ఇట్ ఈస్ నాట్ యూజ్ఫుల్ యాజ్ అన్ యావరేజ్ ఇన్ సచ్ సిచ్యువేషన్స్ ఓకే.
Next, fifth one, demerits. The value of the mode is significantly affected by the size of the class interval, which is the basis of grouping frequency. Sometimes mode is affected by the class intervals. Okay, why do we use mode in real life? Mode is the most useful as a measures of central tendency when examining categorical data. Categorical data means gender, caste, religion, such as models of cars, of flavors of soda, for which a mathematical average median value based on the ordering cannot be క్యాలిక్యులేటెడ్. ఓకేనా, ఇక్కడ ఇటువంటి టైప్లలో మనం మీడియాని ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి మోడ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్, వాట్ ఈస్ ద మోడ్ ఇన్ లైఫ్? ఓకేనా, లైఫ్లో ఎక్కడ చూస్తాం మేము మోడ్ ఆఫ్ ఏ లైఫ్ బిహేవియర్ ఈజ్ ఏ పర్టిక్యులర్ వే ఆఫ్ లివింగ్ ఆర్ బిహేవింగ్. ఓకేనా, నెక్స్ట్, sometimes data having the more than one mode, that is the data having two terms are repeated two times, that type of data is called as bimodal. The set of data with two modes is known as a bimodal mode. Okay, this means that there are two data values that are having the highest frequencies. Okay na, two values highest frequencies ante two values ఎక్కువసార్లు రిపీట్ అవుతుందని సేమ్ టైమ్స్ రిపీట్ అవుతుందని ఏమంటారంటే బైమోడల్ అంటారు. ఎగ్జాంపుల్, ఏ సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 14, 15, 16, 17, 15, 16, 18, 15, 19, 16. ఓకేనా, ఫైండ్ ది మోడ్ ఆఫ్ ది గివెన్ డేటా. హియర్ 14 ఓన్లీ రిపీటెడ్ వన్ టైమ్, 15 1 2 3 and 3 times, 15 is repeated 3 times. Next 16 1 2 3, 15 is repeated 3 times. Next 16 also repeated 3 times. Okay na, therefore mode is the of the data is 15 comma 16. Why? Because 15 is repeated 3 times, 16 is also repeated 3 times. Okay, next, only one value is repeated highest 2 times, that data is called as unimodal or mod. Okay na, next, the two values are repeated highest times, then the type of data is called as bimodal data. Next, trimodal data. When there are 3 modes in the data set, then this set is called as trimodal. For example, the mode of the set A, 2 is repeated 3 times, 3, next 4 is repeated 2 times, 5 is repeated 3 times, and 7 8 is repeated 2 times. Okay na, next, ikkada 8 is missing, 2 and 5 only the data is belongs to the bimodal. Okay, next, multimodal. When there are 4 or more modes in a data set, more than 4 modes are exist, the type of data is multimodal, then the set is called as multimodal. Okay na, next, real life applications of mode. Real estate agents also calculate the mode of the number of bedrooms per house, so they can inform their clients on how many bedrooms they can expect to have in house in a particular area. Okay na, real estate agents also using the mode. Okay, next, human resource managers also calculate the mode of the different positions in the company, so that they can be aware of the most common position of the employees at their కంపెనీ. ఓకేనా, ఎవరైతే ఎక్కువ పని చేస్తారో వాళ్ళని మోడ్గా కన్సిడర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్, మార్కెటర్స్ ఆల్సో క్యాల్కులేట్ ది మోడ్ ఆఫ్ టైప్ ఆఫ్ యాడ్ యూజ్డ్. ఎగ్జాంపుల్, న్యూస్ పేపర్, టీవీ, రేడియో, డిజిటల్ కమ్యూనికేషన్స్. ఓకే, సో దే కెన్ నో విచ్ టైప్ ఆఫ్ యాడ్స్ ఆర్ దేర్ కంపెనీ యూజర్ మోస్ట్ ఆఫెన్. ఎక్కువ యాడ్స్ ఏదైతే వస్తుందో దాన్ని మోడ్గా కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్, మోడ్స్ ఆఫ్ ఏ డిస్ట్రిబ్యూషన్స్. ఓకేనా, మోడ్స్ ఆఫ్ ఏ డిస్ట్రిబ్యూషన్. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మోడ్ ఏం చెప్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ ది ఎన్ కేస్ 1 అయితే n+1 ఇంటూ p వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. n ఈస్ కాల్డ్ ఎస్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెక్స్ట్, p ఈస్ కాల్డ్ ఎస్ ప్రాబిలిటీ వాల్యూ. ఓకే, n మీన్స్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, p మీన్స్ ప్రాబిలిటీ వాల్యూస్. ఈజ్ నాట్ ఇంటీజర్, దట్ ఈస్ m+f. m+f మీన్స్ m ఈజ్ ది న్యాచురల్ నెంబర్, నెక్స్ట్ f ఈజ్ ది ఫ్రాక్షన్ వాల్యూ. ఓకేనా, మనకు వచ్చే ఆన్సర్ అనేది దాన్ని ఏమంటారు అప్పుడు, నాట్ ఇంటీజర్ అంటారు. అంటే ఎగ్జాంపుల్, n వాల్యూ 5 అండ్ p వాల్యూ 1/2, 5+1 1/2 అంటే ఇక్కడ ఏమవుతుంది, 3 అవుతుంది. అంటే 5+1/2 అంటే 3 వాల్యూ అంటే 3
పాయింట్లలో రాలేదు కాబట్టి ఈజ్ ఇంటీజర్ అయినప్పుడు ఏం చెప్పాలి 3 వచ్చింది మనకు ఆన్సర్ అంటే సెకండ్ కేసు ఫస్ట్ కేసు ఏమో నాట్ ఇంటీజర్ సెకండ్ కేసు ఇంటీజర్ ఓకేనా అంటే 3 అంటే ఓన్లీ న్యాచురల్ నెంబర్ వచ్చింది కాబట్టి దానికి ఏం చెప్పాలి m(m-1) మోడ్ అయితే అంటే 3 ఆన్సర్ వచ్చింది అంటే 5 + 1/2 కాబట్టి 3 కాబట్టి 3(3-1) అంటే 3(2) ఈజ్ ఏ మోడ్ ఆఫ్ ది గివెన్ డేటా ఓకే నెక్స్ట్ నాట్ ఇంటీజర్ అంటే ఇప్పుడు n వాల్యూ 6 సబ్స్టిట్యూట్ చేద్దాం 6 + 1 6 + 1 అంటే 6 + 1 7/2 3.5 అంటే 3 అనేది న్యాచురల్ నెంబర్ 0.5 అనేది ఫ్రాక్షన్ వాల్యూ కాబట్టి అప్పుడు మోడ్ ఏమైంది 3 అంటే m అవుతుంది కాబట్టి ఓన్లీ m ఓకేనా నెక్స్ట్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లాంబ్డా పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ పారామీటర్ ఈజ్ లాంబ్డా వాల్యూ m అంటే ఓన్లీ న్యాచురల్ నెంబర్ అయితే న్యాచురల్ నెంబర్ అయినప్పుడు ఏమైంది మోడ్ ఈజ్ m అవుద్ది ఒకవేళ న్యాచురల్ నెంబర్ కాకుంటే m(m-1) అవుతుంది ఓకేనా నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ మోడ్ ఫ్రమ్ ది మీన్ అండ్ మీడియన్ యూజింగ్ ది ఎంపెరికల్ డిస్ట్రిబ్యూషన్ అంటే మీన్ మీడియన్ మోడ్కి రిలేషన్షిప్ చూద్దాం ఇన్ ఎ సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ మీన్ మీడియన్ మోడ్ ఆర్ ఐడెంటికల్ దట్ ఈస్ హ్యావింగ్ ది సేమ్ వాల్యూ హవెవర్ ఫర్ moderately asymmetrical distribution the value of the mean median mode are observed having the following empirical distribution అంటే మీన్ వాల్యూ మీడియన్ వాల్యూ తెలిసినప్పుడు మనం మోడ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం మోడ్ ఫైండ్ అవుట్ చేస్తాం ఓకేనా నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ మోడరేట్లీ అసిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ద మోడ్ అండ్ ద మీన్ ఆర్ 64.2 and 67.4 respectively and the median solution the empirical relation among the mean and median mode is equal to 3 median minus 2 mean the given mode value 64.2 and mean value 67.4 ఓకేనా సబ్స్టిట్యూట్ చేసి నెక్స్ట్ మీడియన్ వాల్యూ ఫైండ్ మీడియన్ వాల్యూ ఏమైతుంది 66.3 అవుతుంది ఇక్కడ ఏవేవైతే వాల్యూస్ ఉన్నాయో వాటిని అందులో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత సాల్వ్ చేస్తే 66.33 అవుతుంది ఓకేనా నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 33 అండ్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 25 దెన్ ఫైండ్ ది మోడ్ ఓకేనా మోడ్ ఫార్ములా మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీడియన్ వాల్యూ 33 మీన్ వాల్యూ 25 సబ్స్టిట్యూట్ ఇన్ ద ఫార్ములా mode is equal to 3 into 33 minus 2 into 25 3 into 33 99 next 2 into 25 50 99 minus 50 49 this is the mode okay one more time I repeated 3 methods in the mode first one individual series second one frequency distribution third one continuous frequency distribution okay first one is individual series finding the mode process is highest number of item here highest number of item is 11 ఓకేనా ఇచ్చిన అబ్జర్వేషన్స్లో ఏదైతే హైయెస్ట్గా రిపీట్ అవుతుందో దాన్ని మనం మోడ్గా తీసుకుంటాం ఓకేనా నెక్స్ట్ సెకండ్ వన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో ఇక్కడ ఏదైతే ఇక్కడ 21 ఈజ్ రిపీటెడ్ హైయెస్ట్ టైమ్స్ ఓకేనా 18 అబ్జర్వేషన్ ఈజ్ రిపీటెడ్ 21 టైమ్స్ కాబట్టి దేర్ ఫోర్ ద మోడ్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు 8 ఓకే నెక్స్ట్ మోడ్ 5 ఇన్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ mode formula L plus F1 minus F0 by 2 F1 minus F0 minus F2 into C. Here L is the lower limit and F1 is the highest frequent repeated value. F0 is the preceding of the highest frequent value. Next F2 is the succeeding of the highest frequency value. Next C is the length of the class interval. Okay na? Example ikkada chusukunte 25 is highest frequency value. Next preceding value the 25 is F1 15 is the F0 12 is the F2 okay na highest frequency value ki class intervals em unnai 4000 to 5000 కాబట్టి L is 4000 lower limit of the class interval okay na highest frequency class interval 25 F1 15 is F0 12 is F2 next length of the class interval 5000 4000 difference 5000 minus 4000 is equal to 1000 that is the length of the class intervals ఓకేనా మెరిట్స్ డిమెరిట్స్ ఎవరైనా చెప్పచ్చు క్యాలిక్యులేషన్ రాని వాళ్ళైనా క్యాలిక్యులేషన్ వచ్చిన వాళ్ళే ఎవరైనా కూడా మోడ్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకేనా కంపేర్ టు అనదర్ మెథడ్స్ ఓకేనా నెక్స్ట్ సమ్ టైమ్స్ మోడ్ డేటా హ్యావింగ్ ది
one mode or unimode or bimode or trimode or multimode. Only one item is repeated highest term, that type of data is called as unimode or mode. Okay, next in the data two values are repeated more highest frequently, that type of data is called as bimodal. Okay, next trimodal, when there are the three modes అంటే మన డాటాలో మోర్ దెన్ 3 వాల్యూస్ అనేది హైయెస్ట్గా రిపీట్ అయితే, ఓకేనా, 3 వాల్యూస్ హైయెస్ట్గా రిపీట్ అయితే దట్ టైప్ ఆఫ్ డాటా ఈజ్ కాల్డ్ యాజ్ ట్రై మోడల్. ఓకేనా, నెక్స్ట్ మల్టీ మోడల్ అంటే మనం ఇంతవరకు వన్ యూనిమోడ్, బైమోడ్, ట్రైమోడ్ చూసినాం కదా. ఇప్పుడు మల్టీ మోడ్ అంటే మోర్ దెన్ 4. ఓకేనా, మోర్ దెన్ 4 అంటే డాటాలో 4 వాల్యూస్ అనేవి ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది అని ఏమంటారంటే మల్టీ మోడల్ వాల్యూస్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ రియల్ లైఫ్ అప్లికేషన్స్ అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ యూజ్ చేస్తారు, హ్యూమన్ సోర్స్ మేనేజర్స్ యూజ్ చేస్తారు, నెక్స్ట్ మార్కెటర్స్ కూడా యూజ్ చేస్తారు యాడ్స్ పర్పస్లో. నెక్స్ట్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో కూడా మోడ్ ఏమైంది n+1 ఇంటూ p ఈజ్ ఇంటీజర్ అయితే మోడ్ ఈజ్ m. నెక్స్ట్ n+1 ఇంటూ p ఈజ్ నాట్ ఇంటీజర్ అయితేనేమో m, m-1. ఓకేనా, హియర్ n ఈజ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, p ఈజ్ ఏ ప్రాబిలిటీ. ఓకేనా, the total value is equal to the not integer, then the mode is m. Next n+1 into p is a integer, then the mode is m, m-1. Okay na. Next in the Poisson distribution, Poisson distribution is denoted by x follows Poisson distribution of lambda. Lambda value is m and means integer value, integer mean not a integer, the mode is m. Next lambda is a integer, then the mode is m, m-1. ఓకేనా, ఒకవేళ ఇంటీజర్ అయితేనేమో ఎగ్జాక్ట్గా m, m-1. నెక్స్ట్ ఒకవేళ ఇంటీజర్ కాకుంటే m ఓన్లీ m వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ద ఎంపరికల్ రిలేషన్షిప్ బిట్వీన్ ది మీన్, మీడియన్, మోడ్. మీన్ వాల్యూ అండ్ మీడియన్ వాల్యూస్ ఆర్ నోన్, దెన్ ఫైండింగ్ ద మోడ్ ఫార్ములా, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. ఓకేనా, ఇది ఎగ్జాంపుల్ ఫర్ ది మీన్, మీడియన్, మోడ్. నెక్స్ట్ చెక్ యువర్ ప్రోగ్రెస్లో ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది మోడ్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా 2, 8, 8, 3, 2 is only 3 times repeated, 8 also repeated 3 times, next to 3 only 1 time, 6 only 1 time, 7 also 1 time, 9 also 1 time. Here 2 is repeated 2 times, 8 is repeated 2 times, therefore the mode is 2, 8. Then this type of data is called as bimodal data. Okay, next calculate the mode from the following data. First one is example for the individual series. Next second one example for the frequency distribution. Okay, the calculate mode from the following data. X values are 3, 4, 7, 8, 9, 11, 12. Frequency value 3 is repeated 2 times, 4 is repeated 6 times, 7 is repeated 5 times, 8 is repeated 14 times, 9 is repeated 10 times, 11 is repeated 6 times, 12 is repeated 3 times. Here 8 is repeated 14 times. Remaining observations compared to remaining observation, 8 is repeated more high frequency. Okay, then the mode is 8. Okay na. Second one answer is mode. First one answer 2, 8. This is example for the bimodal data. Okay, next calculate the mode for the following continuous frequency distribution. Okay, 0 to 10 frequency 5, 10 to 20 frequency 7, 20 to 30 frequency 10, next 30 to 40 frequency 12, 40 to 50 frequency 18, 50 to 60 frequency 10, 60 to 70 frequency 6, next 70 to 80 frequency 3, next 80 to 90 frequency 2, 90 to 100 frequency 1. Okay na. ఫస్ట్ ఏం చేయాలి, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో 5, 7, 10, 12, 18, 20, 6, 3, 2, 1. ఇందులో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏంది 18 కాబట్టి దిస్ ఈస్ డినోటెడ్ బై F1. ఓకేనా, F1. నెక్స్ట్ F0 మీన్స్ ది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ప్రిసీడింగ్ వాల్యూ. ఓకే, F0 ఈస్ ది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ప్రిసీడింగ్ వాల్యూ. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 18, ప్రిసీడింగ్ వాల్యూ 12. F0 is the 12, F1 is the 18. Next find the F2. F2 is the highest frequency subsiding value. Subsiding value means F1 is equal to 10. Next L value అంటే highest frequency class interval ఏముంది 40 to 50. ఓకేనా, 40. Here lower limit 40, L is equal to
40. Okay, L is equal to 40, F1 is 18, F0 is 12, F1 is 10. Okay, last conclusion of the mode. In the mode having the three types. First one individual series, second one frequency distribution, third one continuous frequency distribution. Individual series having the highest number of items is taken as the mode. Next second one highest frequency distribution having highest frequency value is called as the mode. Next in continuous frequency distribution having the mode formula, that is mode is equal to L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into C. L is lower limit, F1 is the highest frequency value, F0 is the preceding of the highest frequency value, next F2 is the succeeding of the highest frequency value. Okay, next C is the length of the class interval. Okay na?